మొత్తానికి అఘోరి హాస్పిటల్లో ఆత్మహత్య చేసుకోవడానికి మొత్తానికి పాల్పడడంతో ఇదంతా ఇప్పుడు బయటపడింది. ఇక శ్రీవర్షిని వచ్చి రావడంతో కొంచెం సేపు ఉంది. అఘోరికి కావాల్సిన ఫుడ్ అదంతా జ్యూసులన్నీ కూడా సేవలు అందించి మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు శ్రీవర్షిని కావాలి, లేదంటే నేను ఇక్కడ ఉండను, చచ్చిపోతా అంటూ అఘోరి అనవసరమైన మాటలు అక్కడ అంత రచ్చ చేశాడు. అయితే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లను కూడా పరేషాన్ చేస్తున్నాడు. మొత్తానికి రాత్రి వేళల్లో వాళ్ళు లేని సమయంలో అఘోరి చావడానికి సిద్ధమయ్యాడు. మొత్తానికి ఆత్మహత్య చేసుకోవడానికి హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి కొన్ని ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వేసుకొని మొత్తానికి గ్లూకోజ్లు పెట్టినన్ని ఊడ తీసేసి మొత్తానికి ఆడ ఉన్న ట్యాబ్లెట్లన్నీ మింగేశాడు. అయితే పొద్దున వరకల్లా మొత్తం వామిటింగ్స్ అవ్వడం, అఘోరి స్పృహ లేకుండా పోవడం, ఇదంతా జరిగిందని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. మొత్తానికి అఘోరి చావడానికి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాడు. అయితే మొత్తానికి స్పృహల నుంచి బయటికి రాగానే ఎందుకు ఇలా చేసావంటే, నాకు శ్రీవర్షిని కావాలి, శ్రీవర్షిని లేకుండా నేను ఉండలేకపోతున్నాను, శ్రీవర్షిని లేకుండా నేను బ్రతకలేను, శ్రీవర్షిని ఉంటేనే నేను ఏమన్నా చేసుకుంటా, ఇతను ట్రీట్మెంట్ చేసుకుంటా, తింటాను, నేను ప్రాపర్గా ఉంటాను, కానీ ఆమె లేనిది నేను జీవించలేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మొత్తానికి శ్రీవర్షిని అఘోరి ఆరోగ్యం బాగోలేకనే ఇంతసేపు ఆమె గురించి ఆ ఆలోచనలు కానివ్వండి, ఆయన చేసే చేష్టలు కానివ్వండి, ఇదంతా కూడా గమనించే అధికారులు శ్రీవర్షిని రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత కొంచెం సేపు ఉండి ఆయన తిన్నాక అంత అయిపోయాక మళ్ళీ తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో తాను వెళ్ళిపోతూ నేను మళ్ళీ వస్తానో రానట్టు కూడా తెలియదు అన్నట్టుగా చెప్పింది. నువ్వు లేకుండా నేను ఉండలేనంటూ శ్రీవర్షిని ఆయన కాళ్ళ మీద పడడము, శ్రీవర్షిని మొత్తం ఆ చేతుల మీద పట్టుకొని నువ్వు లేకుండా నేను ఉండలేనని అప్పుడు ఏడ్చాడు. ఇదంతా జరిగిపోయిన క్రమంలో రాత్రికి రాత్రే మళ్ళీ ఇటువంటి డిసిషన్ తీసుకున్నాడు. అఘోరి ఎందుకు ఇట్లా పిచ్చిగా అయిపోయాడో మాత్రం అర్థం కావట్లేదు. కానీ ఇన్ని రోజులు శ్రీవర్షినికి అఘోరి మందు పెట్టడానికి, కానీ ఇక్కడ అఘోరికే శ్రీవర్షిని మందు పెట్టిండగా అనిపిస్తుంది. మరి మొత్తానికి ఏం మందు పెట్టింది, ఏం మాయ చేసిందో తెలియదు, కానీ అఘోరి పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి మాత్రం కల్లోలంగా ఉంది. మరి అఘోరి మరి బ్రతికి బయటపడతాడా, జైల్లో ఉంటాడా, మరి ఆరోగ్యం బాగుంటుందా, లేకుంటే ఇలాగే ఆరోగ్యం పాడు చేసుకొని జైలునే చచ్చిపోతాడని కూడా డౌట్, అనుమానంగా. ఆఖరికి అఘోరి పరిస్థితి ఇప్పుడు అంతా అయోమయం, ఏం చేయాలో తెలుస్తలేదు. మాట్లాడితే ఎవరు లేకుండా సూసైడ్ చేసుకుంటున్నాడు, లేదంటే ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. ఎంతసేపు శ్రీవర్షిని గురించి అరుపులు కేకలు తప్ప ఇంకా వేరేది ఏమీ మాట్లాడదు. మొత్తానికి అఘోరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొత్తానికి శ్రీవర్షిని ఎప్పుడైతే ఈయన జీవితంలోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఈయన పతనం మొదలైంది. మొత్తానికి శ్రీవర్షిని అడుగు పెట్టడం, అఘోరి పతనం మొదలవడం, మొత్తానికి అఘోరి తీసుకున్న గుంతలో ఆయనే పడ్డాడు. ఇది అసలు విషయం.